బడ్జెట్ మీద మనకు అనిపిస్తుంది ఎక్కువ. బడ్జెట్ గురించి కదా ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఎలా ముందుకెళ్దాం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, 2024-25 రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సుదీర్ఘ భేటీ. పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైన చర్చ జరిగిందట. ఏమిట్లో వచ్చిందా, ఇది ఈనాడులో వచ్చింది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదు, తీవ్ర అన్యాయం జరిగింది. మరోవైపు రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 2 నెలల్లో ఉన్న నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యతను నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాలి. ఇక పలువురు మంత్రులు సూచించినట్టుగా తెలుస్తోంది. సమగ్ర కుటుంబ సర్వే అంటే కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లతో పాటు కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో శనివారం సమావేశమై సుదీర్ఘ చర్చించారు. సుమారు 8 గంటలకు పైగా జరిగిన సమావేశంలో మంత్రులంతా పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరు తదితర అంశాలపై కూడా చర్చించినట్టుగా సమాచారము. మనం ఇంతకుముందు అన్నాం కదా, పాతవి రావు కొత్తవి లేవు, బడ్జెట్లో రాష్ట్రానికి మళ్ళీ నిరాశే. రాష్ట్ర ప్రభుత్వం విన్నపాలు గాలికి, ప్రాధాన్య ప్రాజెక్టులకు రిక్త హస్తమట. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపింది. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క పథకానికి కూడా ప్రాజెక్టు కానీ బడ్జెట్లో చోటు దక్కలేదు. రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టుల కోసం ప్రతిపాదించిన ఫలితం కనిపించలేదంటూ 3వ పేజీలో ఉందట. ఇది ఎటువంటివి ప్రతిపాదించిందా మరి ఇక్కడ ఉన్నది. కేంద్రం చూపిన వివక్షకు నిరసనగా పీసీసీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. శనివారం కమాండ్ కంట్రోల్లో కేంద్రంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై సీఎం, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం బడ్జెట్పై తమ స్పందన ఒక ప్రకటనలో వివరించారు. బడ్జెట్లో కేంద్రం తెలంగాణపై పూర్తిగా నిర్లక్ష్యం చూపింది. రాష్ట్రంలో ఆదాయం వాటా తగ్గించేలా వ్యవహరించింది. తెలంగాణ ఎదుర్కొంటున్నటువంటి కీలక సమస్యలు పరిష్కరించడం విఫలమైందంటూ, ఇక సెస్లను పెంచడం ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయపు వాటాను మరింత తగ్గించింది. కేంద్రం ప్రయోజిత పథకాలు పిఎస్ఎస్కు గత ఏడాది ఇచ్చిన 4,15,356 కోట్ల నుంచి 5,41,850 కోట్లకు అంటే 30% వృద్ధి పెంచడం కేంద్రం ఆధారపడే విధానాన్ని మరింత పెంచడమే అవుతుందంటూ మనకు వార్త కనిపిస్తుంది. రాష్ట్రానికి మరోసారి ద్రోహం అంటూ శ్రీధర్ బాబు, రైతుల పేదలకు వ్యతిరేకమంటూ ఉత్తమ్. నిరసనకు పిలుపుగా కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపు లేకపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిరసనలు, ధర్నా కార్యక్రమాలు చేపట్టాలంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం సాయంత్రం 4 గంటలకు నిరసన కార్యక్రమం చేపట్టినట్లుగా ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పాల్గొనాలంటూ పిలుపునిచ్చారు. ఇక్కడ ఇంకేం కనబడుతున్నాయి మనకు, వీళ్ళు ఆశించినటువంటి పాతవి రావు కొత్తవి లేవంటూ వీడు చెప్తున్న నిధులు తక్షణమే కేంద్రానికి సమర్పించిన ప్రాజెక్టుల ప్రాధాన్యత. ఇక కావాల్సిన నిధులు మొత్తం లెక్కలతో వేసారు. రీజనల్ రింగ్ రోడ్కు 34,367, రేడియల్ రోడ్లు, మెట్రో రైళ్లు 2వ దశ, హైదరాబాద్ సివరేజ్ మాస్టర్ ప్లాను, బందర్ పోర్టు నుంచి డ్రై పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే, మూసీ రివర్ పునర్జీవన ప్రాజెక్టుకు 14,000 కోట్లు, గోదావరి మూసీ అనుబంధన ప్రాజెక్టు 7,440 కోట్లు, వరంగల్ భూగర్భ డ్రైనేజీ 4,170. అంటే కేంద్రానికి సమర్పించిన ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రతిపాదనలట. ఇవన్నీ కూడా ప్రతిపాదనలు పెట్టారు. దాదాపు ఇవన్నీ కలిపితే మరి 1.50 లక్షల కోట్లు ఏమైతాయి. సో ఇవన్నీ కూడా ప్రతిపాదనలు పెడితే సో ఎక్కడ కూడా 1.63 లక్షల కోట్లు కావాలని కేంద్రాన్ని కోరింది. 1.63 లక్షల కోట్లు. 2వ ఫేజు ఇప్పుడు శంషాబాద్ దాకా మెట్రో విస్తరణ కావచ్చు, అటు షామీర్పేట కావచ్చు. సో ఈ మెట్రో విస్తరణకు ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవ్వాలంటూ ఢిల్లీకి ప్రతిపాదన పంపించారు. ఇక అటు మహబూబ్ నగర్, పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు విషయంలో మరి ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ప్రపోజల్ పంపించినట్టు తెలుస్తోంది. ఇక దాంతోపాటు రీజనల్ రింగ్ రోడ్ దానికి సంబంధించి ఒక ప్రపోజల్ కావాల్సిన నిధుల గురించి ప్రపోజల్ పంపారు. ఇక మెట్రో రైల్ 2వ దశ అండ్ దాంతోపాటు మూసీ రివర్ పునర్జీవన ప్రాజెక్టు
మీ అందరికీ తెలుసు మూసీ మీద ఎంత చర్చ అయిందో తెలంగాణ వ్యాప్తంగా. సో మేము మూసీ ప్రక్షాళన చేస్తాం, పునర్జీవనాన్ని చేస్తాం. హైదరాబాద్కు ఇక పెట్టుబడులు పెరుగుతాయి, హైదరాబాదు ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకుంటుంది. సో హైదరాబాద్లో మూసీ అనే మురికితోటి నల్గొండ ప్రజలు ఇతరితర రైతన్నులంతా కూడా విష పదార్థాలని తింటూ విషాన్ని వాళ్ళు మార్కెట్లో అమ్ముతారు. కాబట్టి మూసీ ప్రక్షాళన ముఖ్యమైనదంటూ చాలా వరకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఫైట్ చేసే ప్రయత్నం చేశారు. సో మూసీని ప్రక్షాళన చేయాలంటే ఉత్తనే కాదు, లేదో ఊళ్ళో మోరి తీసినంత ఈజీ కాదు. మూసీ ప్రక్షాళన చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కొన్ని నివాసాలు, ఆవాసాలు, అక్కడటువంటి జనాల్ని ఇతర ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉంటుంది, కొంత నష్టం జరుగుతుంది. కానీ అభివృద్ధి పెద్ద మొత్తంలో మూసీ పునర్జీవాన్ని ఏర్పాటు చేయడం వల్ల జరుగుతుంది. సో అటువంటి మూసీకి మాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ప్రపోజల్ పంపించారు. దాని మీద నో రెస్పాన్స్. మెట్రో మీద నో రెస్పాన్స్, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద నో రెస్పాన్స్, మరి ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్, అది రీజనల్ రింగ్ రోడ్ మీద నో రెస్పాన్స్, రేడియల్ రోడ్ల మీద నో రెస్పాన్స్, వరంగల్ భూగర్భ డ్రైనేజ్ మీద నో రెస్పాన్స్, ఇక్కడ చెప్పుకుంటూ పోతే గోదావరి మూసి అనుబంధ ప్రాజెక్టు మీద నో రెస్పాన్స్. ఏ దాని మీద లేదు, అసలు రెస్పాన్సే లేదు. మరి ఏముంది ఆ రెస్పాన్స్ అంటే జీరో బడ్జెట్ ఉన్నది అంతే. తెలంగాణకు బడ్జెట్ ఎంత ఇచ్చింది అంటే జీరో, గుండుసున్నా. ఇక ముఖ్యమంత్రి గారు, మంత్రులు వీళ్ళంతా నిన్న మాట్లాడిన ముచ్చట ఏంటంటే ఇక గిదే ఏంది, గతంలో పాత ఇయ్యకపోయా కొత్తది ఏమి ఇస్తామని చెప్పుకుపోయారు. మనం ఎట్లా ముందుకు పోవాలి? రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఢిల్లీకి ట్యాక్సులు కడతా ఉన్నాం, మన వాటా మనం వాళ్ళకు ఇస్తూ ఉన్నాం కదా, మరి మనకెందుకు? మనం ఇచ్చినప్పుడు మనం పుచ్చుకోవాలి. మనం ఇస్తున్నాం కానీ వాళ్ళ నుంచి మనం ఏం పుచ్చుకోలేకపోతున్నాం, వాళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దీని మీద ఖచ్చితంగా ఢిల్లీ వేదికగానా, గల్లీ వేదికగానా లడాయి చేయాలి. ఖచ్చితంగా మన బడ్జెట్ మనం తెచ్చుకోవాలని ఇవాళ ఆదివారం నాడు సాయంత్రం 4 గంటలకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలన్నీ కూడా ఇలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయబోతున్నాడు. ఎన్ని నిరసనలు చేస్తేంది? బడ్జెట్ పెట్టేటప్పుడు వాళ్ళ మదిలో ఉండాలి. బీహార్ అడిగిందంటాను బీహార్కు పైసలు ఇస్తురా, ఢిల్లీ అడిగిందని ఢిల్లీకి ఇస్తురా, ఏపీ అడిగిందని ఏపీకి ఇస్తురా. కొన్ని పార్టీలకు కొన్ని అనుబంధాలు, కొన్ని సఖ్యత ఉంటుంది. ఇక ఏపీకి విషయంలో అందరికీ తెలుసు, మొన్నటి కూటములు, ఎన్నికలు, ఖాతాకార్కని. ఇక రేపు ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి, బీహార్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటికి ప్రత్యేకంగా కేటాయింపులు. అంతకుముందు జరిగినటువంటి ఛత్తీస్గఢ్ ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలకు కూడా ఇట్లనే పైసలు ఇచ్చుకుంటూ పోయారు. సో ఇక ముఖ్యమంత్రి ఆలోచన